Hello all, this is Dr. Vaishnavi from VS Dental Hospital, Chaitanyapuri. కొన్ని క్రానిక్ డిసీజ్ అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదా, లైక్ హైపర్ టెన్షన్ అంటే బీపీ, డయాబెటీస్ అంటే షుగర్, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఫ్రీక్వెంట్ డెంటల్ విజిట్స్ అనేది మ్యాండేటరీ. సో వీళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి డెంటల్లో అంటే పళ్ళలో ఏమేం ప్రాబ్లమ్ వస్తాయి అన్న దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకి మెడిసిన్స్ అనేది మార్చడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు కొన్ని మెడిసిన్స్ పడక చిగుళ్ళలో వాపులు రావడము లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మీరు డెంటల్ విజిట్స్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. అదే కాకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఈ మెడిసిన్ వల్ల నాకు చిగుళ్ళు వాపులు రావడం అనేది అవుతుందని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే డెంటల్ విజిట్స్ అంటే మీకు మెడిసిన్స్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఏమవుతుంది అంటే జనరల్ గా చిగుళ్ళు అనేది వాయడం జరుగుతుంది. చిగుళ్ళలో ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటది. సో మీకు చిగుళ్ళలో ప్రాబ్లం వచ్చి ఎముక లాస్ అంటే బోన్ లాస్ అయ్యి పళ్ళు ఊగడం జరిగే ఛాన్సెస్ ఎక్కువ. సో సెకండ్ ఇంకోటి ఏమవుతుంది అంటే డయాబెటిక్ పేషెంట్స్ కి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల బ్యాక్టీరియా అనేది డీకే చేయడం జరుగుతుంది టీత్ లో. సో మీరు డయాబెటిక్ పేషెంట్స్ అయితే కంపల్సరీ డెంటల్ విజిట్స్ అనేది మ్యాండేటరీగా మీరు పెట్టుకోవాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్యాన్సర్ పేషెంట్స్. ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఏమవుతుంది అంటే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రేడియేషన్ ఇవ్వడం వల్ల కేరీస్ అనేది మల్టిపుల్ టీత్ లో చూడడం జరుగుతుంది. సో అప్పుడు మనము అక్కడ డాక్టర్ ని కన్సల్ట్ తీసుకొని ఇక్కడ డెంటిస్ట్ దగ్గరకు వచ్చి ఏమైనా కేరీస్ ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవడము లాంటివి చేసుకుంటే బెటర్. Thank you.